నమస్తే అండి. పార్ట్ 1లో మనం బండాసురుని మహాసేనతో వారాహీదేవి యుద్ధం గురించి చూసాం. వారాహీదేవి దేవతలను ఆశ్చర్యపరిచిన మహావ్యూహాన్ని చూసాం. యుద్ధం రోజురోజుకి భయంకరంగా మారుతుంది. వారాహీదేవి వ్యూహంతో బండాసురుని సైన్యం వెనక్కి తగ్గింది. కానీ బండాసురుడు ఇంకా తన అసలు శక్తిని ఉపయోగించలేదు. అతనికి తెలుసు బలంతో కాదు మాయతో గెలవాలి అని. ఆ తర్వాత జరిగినదేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బండాసురుడు తన రాజసభలో కోపంగా కూర్చున్నాడు. బలంతో వీరిని గెలవలేం, వారి మనసును బలహీనపరచాలి అని తన మాంత్రికులను పిలిపించాడు. వారు ఘోర యాగాలు ప్రారంభించారు. ఆకాశం నల్లగా మారింది, భూమి కంపించింది. యుద్ధభూమిలో అకస్మాత్తుగా దట్టమైన చీకటి కమ్ముకుంది. దేవ సైనికులకు తమ వాళ్లే శత్రువులుగా కనిపించడం ప్రారంభమైంది. భయం, గందరగోళం, నిరాశ వారి మనసుల్లో పెరిగిపోయాయి. ఇంద్రుడు అప్పుడు ఇలా అన్నాడు, ఇది సాధారణ యుద్ధం కాదు. దేవతలు లలితా పరమేశ్వరిని చూశారు. ఆమె ప్రశాంతంగా చిరునవ్వు నవ్వింది. తర్వాత వారాహీదేవిని చూసి సమయం వచ్చింది అని చెప్పింది. వారాహీదేవి కళ్ళు మూసుకుని అమ్మవారిని ధ్యానించింది. ఆమె చుట్టూ దివ్యకాంతి వ్యాపించింది. ఆమె ముందుకు అడుగు వేయగానే ఆ చీకటి క్రమంగా తొలగిపోవడం ప్రారంభమైంది. వారాహీదేవి తన సైన్యాన్ని చూసి ఇలా చెప్పింది, భయం శత్రువు చేతిలో ఉండే మొదటి ఆయుధం, ధైర్యం ధర్మం చేతిలో ఉండే మొదటి ఆయుధం. ఆ మాటలు విన్న దేవసైన్యం మళ్ళీ ధైర్యంగా నిలబడింది. మన జీవితంలో కూడా ఇలాంటి మాయలు ఉంటాయి. కొన్నిసార్లు మనల్ని ఓడించేవి బయటి శత్రువులు కాదు, మనలోని భయం మాత్రమే. అందుకే వారాహీదేవి కథ మనకు ధైర్యాన్ని నేర్పుతుంది. చీకటి తొలగిపోయింది. దేవసైన్యం మళ్ళీ యుద్ధరంగంలోకి దూసుకెళ్ళింది. అది చూసి బండాసురుడు ఆశ్చర్యపోయాడు. ఇంత త్వరగా నా మాయను ఎవరు చెరిపేశారు అని కోపంతో గర్జించాడు. బండాసురుడు ఇప్పుడు తన అత్యంత శక్తివంతమైన ఒక రహస్య ఆయుధాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. దాన్ని చూసి అసురులు కూడా భయపడ్డారు. వారాహీదేవి మనకు చెప్పే గొప్ప పాఠం, భయం వచ్చినప్పుడు పారిపోవద్దు, ధర్మాన్ని పట్టుకోండి, విశ్వాసాన్ని కోల్పోవద్దు. అప్పుడు చీకటి ఎంత పెద్దదైనా వెలుగు గెలుస్తుంది అని. కానీ బండాసుని దగ్గర ఇంకా ఒక చివరి అస్త్రం ఉంది. ఆ అస్త్రాన్ని చూసి దేవతలే ఎందుకు వణికిపోయారు? వారాహీదేవి ఆ చివరి సవాలును ఎలా ఎదుర్కొన్నారు అనేది ఇప్పుడు చూద్దాం. బండాసురుడు కోపంతో గర్జించాడు, నా సైన్యం ఓడిపోవచ్చు, కానీ నా సంకల్పం కాదు అని చెప్పి తన మాంత్రికులకు మరో మహాయాగం చేయమని ఆదేశించాడు. యుద్ధభూమి అంతా దట్టమైన పొగతో కప్పబడింది. ఆ పొగలో దారులు కనిపించలేదు. సైనికులు ఒకరినొకరు గుర్తుపట్టలేకపోయారు. భయం మళ్ళీ పెరగడం ప్రారంభమైంది. ఇంద్రుడు ఇప్పుడు ఏం చేయాలి అని ఆందోళన చెందాడు. అందరూ కలవరపడుతున్న సమయంలో వారాహీదేవి మాత్రం ప్రశాంతంగా నిలబడి ఉంది. ఆమె ఇలా చెప్పింది, చీకటి ఎంత పెద్దదైనా ఒక్క దీపాన్ని ఆర్పలేదు, ధర్మం ఉన్న చోట మాయ నిలవదు అని. వారాహీదేవి ముందుగా తన సైన్యాన్ని కాపాడింది. యుద్ధంలో ముందు మనసు గెలవాలి, తర్వాత శత్రువును గెలవాలి అని వారిని ఉత్తేజపరిచింది. దేవసైన్యం మళ్ళీ ధైర్యంగా ముందుకు సాగింది. లలితా త్రిపుర సుందరి వారాహీదేవిని చూసి చిరునవ్వు నవ్వింది. ధర్మం కోసం నిలబడిన వారికి నా శక్తి ఎప్పుడూ తోడుంటుంది అని ఆశీర్వదించింది. వారాహీదేవి చుట్టూ దివ్య కాంతి వ్యాపించింది. దేవసైన్యం కొత్త ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్ళింది. బండాసురుని సైన్యం వెనక్కి తగ్గడం ప్రారంభించింది. అది చూసి బండాసురుడు మొదటిసారి ఆందోళన చెందాడు. మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఎప్పటికీ ముగియవని అనిపిస్తాయి. కానీ వారాహీదేవి కథ ఒక గొప్ప పాఠం చెబుతుంది. ధైర్యం కోల్పోని మనసును ఎలాంటి చీకటి కూడా ఓడించలేదు అని. యుద్ధం చివరి దశకు చేరుకుంది. ఇప్పుడు బండాసురుడికి లలితా పరమేశ్వరికే నేరుగా ఎదురెళ్లడం తప్ప మరో మార్గం లేదు. వారాహీదేవి తన సేనను సిద్ధం చేసింది. ధర్మ విజయం ఇంకా కొన్ని క్షణాల దూరంలో మాత్రమే ఉంది. కానీ బండాసురుని అంతం ఎలా జరిగింది? లలితా పరమేశ్వరి ప్రయోగించిన ఆ మహా దివ్యాస్త్రం ఏమిటి? ఆ సమయంలో వారాహీదేవి పాత్ర ఏమిటి? ఈ మహా సంగ్రామానికి ముగింపు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బండాసురుడు తన కోటపై నిలబడి యుద్ధభూమిని చూశాడు. తన సైన్యం బలహీన పడిపోయిందని గ్రహించాడు. కానీ అతని అహంకారం మాత్రం తగ్గలేదు. నేను ఓడిపోను, ఈ 3 లోకాలే నాశనం అయినా సరే అని గర్జించాడు. లలితాదేవి ప్రశాంతంగా వారాహీదేవిని చూసి, దేవ సైన్యాన్ని రక్షించు, ధర్మం వెనక్కి తగ్గకూడదు అని ఆజ్ఞాపించింది. వారాహీదేవి నమస్కరించి మొత్తం సేనను క్రమబద్ధంగా నిలబెట్టింది. అందుకే ఆమెను దండనాయకి అని పిలుస్తారని సాంప్రదాయం చెబుతుంది.
శంఖం మోగింది. యుద్ధం మళ్ళీ ప్రారంభమైంది. వారాహీదేవి ముందుండి దేవ సైన్యానికి ధైర్యం ఇచ్చింది. శ్యామలాదేవి తన జ్ఞానశక్తితో, ఇతర దివ్యశక్తులు తమ తమ బాధ్యతలతో లలితాదేవి ఆజ్ఞను అనుసరించాయి. లలితోపాఖ్యానం ప్రకారం చివరిగా లలిత త్రిపుర సుందరి దేవి మహాకామేశ్వరాస్త్రం ప్రయోగించింది. ఆ దివ్యాస్త్రం బండాసురుని అహంకారాన్ని, అధర్మాన్ని, అతని దుర్మార్గ సామ్రాజ్యాన్ని అంతం చేసింది. ధర్మం విజయం సాధించింది. యుద్ధం ముగిసిన తర్వాత దేవతలందరూ వారాహీదేవికి నమస్కరించారు. ఎందుకంటే యుద్ధం గెలవడానికి బలం మాత్రమే కాదు, సరైన నాయకత్వం కూడా అవసరం. ఆ నాయకత్వానికి వారాహీదేవి ప్రతీకగా నిలిచారు. ఈ యుద్ధం మన జీవితంలో కూడా జరుగుతూనే ఉంటుంది. బండాసురుడు మనలోని అహంకారానికి ప్రతీక, వారాహీదేవి ధైర్యానికి ప్రతీక, లలితాదేవి దివ్య కరుణకు ప్రతీక. మనలో ధర్మం నిలిస్తే అధర్మం ఎంత బలంగా కనిపించినా చివరికి ఓడిపోతుంది. మొత్తానికి యుద్ధం ముగిసింది. దేవతలు ఆనందించారు. 3 లోకాల్లో మళ్ళీ శాంతి నెలకొంది. వారాహీదేవి తన తల్లి అయిన లలితా పరమేశ్వరికి నమస్కరించింది. అది విజయానికి కాదు, వినయానికి ప్రతీక. కానీ ఇక్కడితో వారాహీదేవి కథ ముగియలేదు. యుద్ధం తర్వాత ఆమె ఎక్కడ నివసించింది? భారతదేశంలో వారాహీదేవికి అత్యంత ప్రసిద్ధ ఆలయాలు ఏవి? తిరుమలతో వారాహీదేవికి ఏమైనా సంబంధం ఉందా అనే ఈ అద్భుతమైన చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం. లలితోపాఖ్యానం ప్రకారం యుద్ధం ముగిసిన తర్వాత దేవతలందరూ తమ తమ స్థానాలకి వెళ్ళారు. వారాహీదేవి లలితా పరమేశ్వరి సేవలో దండనాయకిగా కొనసాగారని శ్రీవిద్య సాంప్రదాయం చెబుతుంది. అంటే ఆమె కేవలం యుద్ధ దేవత మాత్రమే కాదు, ఎప్పటికీ ధర్మాన్ని కాపాడే శక్తి. కాలక్రమేణా భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో సప్తమాతృకల ఆరాధన ప్రారంభమైంది. వాటిలో వారాహీదేవికి ప్రత్యేక స్థానం లభించింది. ప్రత్యేకించి ఒడిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ ప్రాంతాల్లో ఆమె ఆరాధన బలంగా కొనసాగింది. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ వారాహీదేవి ఆలయాల్లో ఒడిశాలోని చౌరాసి వారాహి ఆలయం ఒకటి. ఈ ఆలయం 8వ, 9వ శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఇక్కడ వారాహీదేవి అత్యంత ప్రశాంతమైన అయితే శక్తివంతమైన రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయం తాంత్రిక సాంప్రదాయంలో కూడా ముఖ్యమైన స్థానం పొందింది. తమిళనాడులో శ్రీవిద్య సంప్రదాయం బలంగా ఉండటంతో అనేక దేవాలయాల్లో వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. కొన్ని ఆలయాల్లో సప్తమాతృకలతో పాటు వారాహీదేవికి ప్రత్యేక సన్నిధి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని శక్తిపీఠాలు మరియు సప్తమాతృక ఆలయాల్లో వారాహీదేవిని ఆరాధిస్తారు. అయితే ప్రత్యేకంగా వారాహీదేవికి మాత్రమే అంకితమైన ఆలయాలు తక్కువగా ఉన్నాయి. చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు, తిరుమలకు వారాహీదేవికి సంబంధం ఉందా అని. పురాణాల్లో తిరుమలలో ప్రధానంగా ఆదివరాహస్వామి మహిమ గురించి ప్రస్తావన ఉంది. వారాహీదేవికి సంబంధించిన ప్రత్యేక ఆరాధన తిరుమల ప్రధాన సంప్రదాయంలో లేదు. అందువల్ల సోషల్ మీడియాలో వినిపించే ప్రతి కథనాన్ని నిజమని నమ్మకుండా ఆలయ సాంప్రదాయాలను గౌరవించడం మంచిది. దేవాలయం కేవలం కోరికలు తీర్చుకునే స్థలం మాత్రమే కాదు, మనసుకు శాంతి దొరికే స్థలం. వారాహీదేవి మనకు ధైర్యం, ధర్మం, వినయం ఈ 3 నేర్పిస్తుంది. వారాహీదేవికి సంబంధించిన ఒక ఆలయం గురించి స్థానికులు ఈ రోజుకి ఒక అద్భుత విశ్వాసాన్ని చెబుతారు. ఆ విశ్వాసం ఏమిటి? ఆలయంలో జరిగిన కొన్ని సంఘటనలను భక్తులు ఎందుకు దివ్య అనుభవాలుగా భావిస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో కొన్ని విషయాలను శాస్త్రంతో వివరించవచ్చు, మరికొన్ని చరిత్రలో చదవవచ్చు, కానీ మరికొన్ని అనుభవాలు వాటిని అనుభవించిన భక్తులు మాత్రమే చెబుతారు. వారాహీదేవి ఆలయాలకు వెళ్ళిన తర్వాత తమ జీవితాల్లో మార్పు వచ్చిందని ఎందరో భక్తులు చెబుతుంటారు. ఈరోజు అలాంటి కొన్ని ప్రసిద్ధ భక్తి అనుభవాలు, స్థానిక విశ్వాసాలు, వాటి వెనుక ఉన్న సందేశాన్ని తెలుసుకుందాం. మన భారతదేశంలోని కొన్ని వారాహి క్షేత్రాల్లో ఒక ప్రసిద్ధ నమ్మకం ఉంది. వారాహి తల్లి పిలిస్తేనే దర్శనం లభిస్తుంది అని. దీని అర్థం అమ్మవారు కొందరిని అడ్డుకుంటారన్నది కాదు. భక్తులు ఇలా భావిస్తారు, సరైన సమయం వచ్చినప్పుడు అమ్మవారి దర్శనం సహజంగానే లభిస్తుంది అని. ఇది ఒక భక్తి విశ్వాసం. ఒడిస్సాలోని చౌరాసి ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం గురించి స్థానికులు చెప్పుకునే కథ ఇది. ఒక మహిళ ఎన్నో సంవత్సరాలుగా తీవ్ర మానసిక ఆందోళనలో ఉండేది. ఆమె ప్రతివారం ఆలయానికి వెళ్ళి నిశ్శబ్దంగా కూర్చొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసేది. కొన్ని నెలల తర్వాత తనలో ప్రశాంతత పెరిగిందని ఆ కుటుంబం చెప్పుకున్నట్లు స్థానికులు చెబుతారు. ఈ అనుభవాన్ని భక్తులు అమ్మవారి కృపగా భావిస్తారు.
అద్భుతం ఏంటంటే ఆకాశంలో వెలుగులు కనిపించడం మాత్రమే కాదు, కోపం తగ్గడం, భయం తగ్గడం, ధైర్యం రావడం, జీవితంపై ఆశ పెరగడం ఇవి కూడా ఒక భక్తుడికి అద్భుతంగానే అనిపించవచ్చు. వారాహీదేవి కథల్లో ఒక విషయం పదే పదే కనిపిస్తుంది. భయం కాదు ధైర్యం, అహంకారం కాదు వినయం, అధర్మం కాదు ధర్మం. అదే ఆమె అసలు సందేశం. మీరు ఎప్పుడైనా వారాహీదేవి ఆలయానికి వెళితే కోరికల జాబితా మాత్రమే తీసుకెళ్ళకండి, ఒక ప్రశ్న కూడా తీసుకెళ్ళండి. అమ్మా, నన్ను మంచి మనిషిగా మార్చు అనే గొప్ప ప్రార్థన. ఒక తల్లి పిల్లవాడికి ఎప్పుడు బంగారం ఇవ్వకపోవచ్చు, కానీ ధైర్యం మాత్రం తప్పకుండా ఇస్తుంది. వారాహీదేవి భక్తులకు అలాంటి ధైర్యాన్ని ప్రసాదించే తల్లిగా అనేక మంది విశ్వసిస్తారు. కానీ వారాహీదేవిని ఎందుకు కొందరు శ్రీవిద్యలో అత్యంత రహస్యమైన దేవత అంటారు? ఆమె ఉపాసన గురించి ఎందుకు ఎన్నో అపోహలు ఉన్నాయి? అసలు నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. శ్రీవిద్య అంటే కేవలం మంత్రాలు కాదు. అది పరాశక్తిని తల్లిగా, జ్ఞానంగా, కరుణగా అనుభవించే ఒక ఆధ్యాత్మిక మార్గం. ఈ సాంప్రదాయంలో లలితా త్రిపుర సుందరి పరమదేవతగా ఆరాధింపబడుతుంది. శ్రీవిద్య సాంప్రదాయంలో వారాహీదేవిని దండనాయకిగా గౌరవిస్తారు. అంటే లలితా పరమేశ్వరి దివ్యసేనకు నాయకత్వం వహించే శక్తి. ఆమె భక్తులను రక్షించి ధర్మాన్ని నిలబెట్టే దివ్య తల్లి అని. చాలామంది అనుకుంటారు రాత్రిపూట మాత్రమే పూజ చేయాలి, ఆమె చాలా ఉగ్రదేవత, సాధారణ భక్తులు ప్రార్థించకూడదు, ఇలా ఎన్నో మాటలు వినిపిస్తాయి. కానీ సంప్రదాయ పండితులు చెప్పేది ఏమిటంటే ప్రత్యేక తాంత్రిక లేదా గురు పరంపర ఉపాసనలో ఒక విషయం, సాధారణ భక్తి, నామస్మరణ, ప్రార్థన మరో విషయం. భక్తితో ప్రారంభించడం అందరికీ సాధ్యమే. ప్రత్యేక సాధనలు మాత్రం గురువు మార్గదర్శకత్వంలోనే చేయాలి. వారాహీదేవి భయాన్ని కాదు ధైర్యాన్ని నేర్పుతుంది. ప్రతీకారాన్ని కాదు ధర్మాన్ని నేర్పుతుంది. అహంకారాన్ని కాదు వినయాన్ని నేర్పుతుంది. అదే ఆమె అసలు మహిమ. ఒక చిన్న పిల్లవాడు తల్లి చేయి పట్టుకొని నడుస్తాడు, ఎందుకంటే తనకు తన తల్లి మీద నమ్మకం ఉంటుంది. అలాగే భక్తుడు కూడా దేవిపై విశ్వాసంతో ముందుకు నడిస్తే జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. అదే వారాహీదేవి అనుగ్రహం. అమ్మవారు మనకు సంపద ఇవ్వకముందు ధైర్యం ఇస్తారు, విజయం ఇవ్వకముందు సహనం నేర్పిస్తారు. అదే తల్లి ప్రేమ. కానీ వారాహీదేవి ఆశీర్వాదం పొందిన ఒక మహర్షి గురించి చాలామందికి తెలియదు. ఆయన జీవితం ఎలా మారింది, వారాహీదేవి కరుణ ఎలా లభించింది అనే ఈ అద్భుత కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భక్తి అంటే భయంతో పూజ చేయడం కాదు, ప్రేమతో నమ్మకంతో అమ్మవారి ముందు మనసు విప్పడం. శాస్త్రాలు, ఆధ్యాత్మిక గురువులు ఒకే విషయం చెప్తారు. దేవికి ఇష్టమైనవి వినయం, సత్యం, ధర్మం, దయ మరియు నిస్వార్థ సేవ. ఈ గుణాలు ఉన్నవారి జీవితంలో ఆధ్యాత్మికంగా మార్పు వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఒక చిన్న గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి పెద్దగా పూజలు తెలియవు, ఖరీదైన నైవేద్యాలు పెట్టే స్తోమత కూడా లేదు. కానీ ప్రతిరోజు అమ్మ, నా కుటుంబాన్ని ధర్మ మార్గంలో నడిపించు అని మాత్రమే ప్రార్థించేవాడు. ఆ ప్రార్థనతో అతని మనసులో ధైర్యం పెరిగింది, కష్టాలను ఎదుర్కొనే శక్తి వచ్చింది. అదే అమ్మవారి అనుగ్రహం అని భక్తులు భావిస్తారు. చాలామంది దేవి అనుగ్రహం అంటే ధనం వస్తుంది, అన్ని కోరికలు తీరిపోతాయి అనుకుంటారు. కానీ అమ్మవారి మొదటి వరం ధైర్యం, రెండవ వరం వివేకం, మూడవ వరం ధర్మబుద్ధి. ఇవి వచ్చిన తర్వాతే జీవితం మారుతుంది. వారాహీదేవి మన శత్రువులను మాత్రమే జయించమని చెప్పదు, మనలోని కోపం, అసూయ, అహంకారం ఇవన్నీ జయించమని చెబుతుంది. అదే నిజమైన విజయం. తల్లి తన పిల్లవాడు పడిపోతే లేపుతుంది, కానీ నడవాల్సింది పిల్లవాడే కదా. అలాగే అమ్మవారి కృప మనకు మార్గం చూపుతుంది, నడవాల్సింది మాత్రం మనమే. వారాహీదేవి గురించి చాలామందికి తెలియని ఒక గొప్ప రహస్యం ఇంకా ఉంది. ఎందుకు ఆమెను రాజ్యరక్షక దేవిగా పిలుస్తారు? రాజులు, యోధులు ఆమెను ఎందుకు ఆరాధించేవారు? ఈ ఆశ్చర్యకరమైన చరిత్ర ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీవిద్య సాంప్రదాయంలో లలితా త్రిపుర సుందరి దేవి విశ్వ సామ్రాజ్ఞి. ఆమె దివ్యసేనకు దండనాయకి వారాహీదేవి. అందుకే ధర్మాన్ని, న్యాయాన్ని రక్షించే శక్తికి వారాహీదేవి ప్రతీకగా భావిస్తారు. భారతదేశంలో అనేక రాజవంశాలు శక్తి ఆరాధనకు ప్రాధాన్యం ఇచ్చాయి. కొన్ని శాక్త సంప్రదాయాల్లో రాజులు రాజ్యం సురక్షితంగా ఉండాలని, ధర్మం నిలవాలని వారాహీదేవిని స్మరించేవారని సాంప్రదాయ కథనాలు చెబుతాయి. అయితే ప్రతి రాజు తప్పకుండా వారాహి ఉపాసకుడే అని చెప్పే చారిత్రక ఆధారాలు ఏమీ లేవు. వారాహీదేవి కథలో అత్యంత గొప్ప సందేశం ఇదే. మన జీవితంలో అసలు శత్రువు బయట ఉండకపోవచ్చు, మనలోని అహంకారం, కోపం, లోభం, భయం.
వీటినే ముందుగా జయించాలి. ధర్మాన్ని ఎన్నుకోండి. ధర్మం కష్టంగా అనిపించినా చివరికి గెలిసేది అదే. భయాన్ని జయించండి. భయం మనల్ని వెనక్కి లాగుతుంది, ధైర్యం ముందుకు నడిపిస్తుంది. వినయంగా ఉండండి. విజయం వచ్చిన వారాహీదేవిలా తలవంచడం నేర్చుకోండి. ఇతరులను రక్షించండి. బలవంతుడు తన కోసం కాదు, బలహీనుల కోసం నిలబడేవాడు. దేవిపై విశ్వాసం ఉంచండి. అద్భుతం ముందు మనసులో జరుగుతుంది, తర్వాత జీవితంలో కనిపిస్తుంది. ఒక చిన్న పిల్లవాడు రాత్రి చీకట్లో తల్లి చేయి పట్టుకొని నడుస్తాడు. అతనికి దారి తెలియకపోవచ్చు, కానీ తల్లి మీద నమ్మకం ఉంటుంది. మన జీవితము అలాంటిదే. అన్ని ప్రశ్నలకు సమాధానం వెంటనే దొరకకపోవచ్చు, కానీ ధర్మాన్ని, విశ్వాసాన్ని వదలకుండా నడిస్తే అదే వారాహీదేవి చూపించిన మార్గం. వారాహీదేవి యొక్క సంపూర్ణ ప్రయాణంలో మీరు మాతో ఉన్నారు. అందుకు హృదయపూర్వక ధన్యవాదములు. ఇది కేవలం కథలు చెప్పడానికి కాదు, మన పురాణాలను, మన సంస్కృతిని తర్వాతి తరానికి తెలియజేయడానికి. ఓం శ్రీం హ్రీం గ్లౌం వారాహ్యై నమః. శ్రీ వారాహి తల్లి, మా అందరి కుటుంబాలకు ధైర్యాన్ని ప్రసాదించు. ధర్మాన్ని పాటించే బుద్ధిని ఇవ్వు. అహంకారాన్ని తొలగించు. సత్య మార్గంలో నడిపించు. లోకంలోని ప్రతి జీవికి శాంతి, ఆరోగ్యం, మంగళం కలుగుజేయి. జై వారాహి మాత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై వారాహి మాత అని కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం, మరిన్ని పురాణ రహస్యాలు, ఆలయ చరిత్రలు, ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.